ఆగస్టు 22 అంటే ఆఫ్టర్ 2 days ఉదయం 11:48 సమయంలో మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ ఎంఆర్సిసి శ్రీ విజయపురం దగ్గరికి కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోయింది. అంటే అక్కడి నుంచి కమ్యూనికేట్ చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి సడన్గా కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోయింది అంటూ తెలుస్తుంది. నౌకకు సంబంధించి ఈ ఏఐఎస్ ట్రాకింగ్ సిగ్నల్ కూడా కనిపించకుండా పోయింది. అంటే అసలు నౌక ఎక్కడుంది, సాధారణ ట్రాకింగ్ సిస్టమ్ అనేది గుర్తించడం అనేది కష్టం అయిపోయింది సడన్గా. సో అప్పటికే అర్థమైపోయింది సిబ్బందికి అసలు ఇది ఏదో జరిగిపోయింది, జరగాల్సిన ఒక పెద్ద ఘోరం జరిగిపోయింది అనేది అర్థమైపోయింది. ఇమ్మీడియట్గా ట్రాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఎలాగోలా కనిపెట్టే ప్రయత్నం చేసి తీరా అక్కడికి వెళ్ళేసరికి పూర్తిగా చాలా దారుణం జరిగిపోయింది అంటూ గుర్తించారు. ఇప్పటికే ఎంవి ఓషన్ విన్నర్ మునిగిపోయింది అంటూ భారత కోస్ట్ గార్డ్ కూడా కన్ఫర్మ్ చేసింది. మొత్తం 24 మంది ఉన్నారు. 20 మంది చైనా, అలాగే 3 మయన్మార్, అలాగే ఒక వ్యక్తి బంగ్లాదేశ్కు సంబంధించిన వ్యక్తిగా తెలుస్తుంది. మొత్తం 24 మెంబర్స్లో. అయితే ఇప్పటికీ 2 లైఫ్ రాఫ్ట్స్ నుంచి సురక్షితంగా కాపాడారు అంటూ తెలుస్తుంది. బట్ వాట్ అబౌట్ అదర్ 22 పర్సన్స్? ఇప్పటికీ ఈ సమాచారం తెలియడం లేదు. ఇంకా భారీగా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాం, వీలైనంత త్వరగా కనిపెట్టే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. బట్ హోప్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళలో ఒక్కరైనా సరే తిరిగి, ఇప్పుడు 2 కాకుండా రిమైనింగ్ 22 మెంబర్స్లో ఏ ఒక్కరైనా ప్రాణాలతో తిరిగి వస్తారా అనే ప్రశ్న వేస్తే అధికారుల్ని కొంచెం నెగిటివ్ ఆన్సరే వాళ్ళ దగ్గర నుంచి రావడం మనకు కనిపిస్తుంది. అండ్ వాళ్ళ ఒకవేళ చనిపోయి కనుక ఉండుంటే ఆ మృతదేహాలని గుర్తించడం కానీ, ఫైండ్ అవుట్ చేసి వెలికి తీయడం కానీ కష్టం అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే hundreds of meters డెప్త్ ఉన్న దగ్గర నుంచి ఆ మృతదేహాలు ఎటువైపు వెళ్ళిపోయాయో, ఆ ఫ్లోలో ఎంత లోతుకు వెళ్ళి పడ్డాయో వాటిని గుర్తించడం కష్టం. అండ్ టైం గడిచే కొద్దీ అది మరింత కష్టం అవుతూ ఉంటుంది. డీప్ సీలో ఒక్కసారి మృతదేహం లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్స్ నాట్ రియలీ ఈజీ టు ఫైండ్ అవుట్ వితౌట్ ఎనీ ట్రాకింగ్ సిస్టమ్. సో మనందరికీ తెలిసిందే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది. సో ఇప్పటికే ఎంటీ ఐస్కోప్స్ అనేటువంటి మరో నౌకను కూడా మార్గం మళ్లించారు. ఓషన్ విన్నర్ కోసం వెతికేలా చేశారు ఆ దగ్గరలో ఉన్నటువంటి వేరే నౌకను కూడా. ఆ నౌక 2 లైఫ్ రాఫ్ట్స్లో ఉన్నటువంటి 2 గుర్తించి రక్షించింది అంటూ నివేదికలు చెప్తున్నాయి. సో మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేదే మనకి తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు మీకు ఆర్టీవీ డీటెయిల్స్ అందిస్తూ ఉంటుంది. వి ఆల్ నో లైఫ్ రాఫ్ట్స్ అంటే ఈ నౌక ప్రమాదంలో ఉన్నప్పుడు సముద్రంలో కొంతకాలం సురక్షితంగా తేలుతూ ఉండడానికి ఉపయోగించే ఒక చిన్న పడవ. ఈ లైఫ్ రాఫ్ట్స్ అనేది మనం విన్నాం చాలాసార్లు. అదిగో అక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న పడవలు. ఒక్కసారిగా అవి క్లోజ్డ్ ఉంటాయి, ఒక చిన్న కవర్ లాగా ఉంటుంది. ఓపెన్ చేస్తే సడన్గా ఎయిర్ ఫిల్ అయిపోయి చిన్న పడవలాగా మారిపోతాయి. సో అట్లీస్ట్ ఫర్ సమ్ టైమ్ వాటిలో సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇఫ్ వెదర్ కండిషన్స్ ఆర్ నార్మల్ అండ్ విపరీతమైన గాలులు కానీ అలల తీవ్రత కానీ లేకపోతే అట్లీస్ట్ దాని మీద సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక ఇన్ఫ్లేటబుల్ రాఫ్ట్ ఇది. అండ్ మరోవైపు ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్కి సంబంధించి ఏఐఎస్ ట్రాకింగ్ అనేది మిస్ అయింది. సో దే డోంట్ నీడ్ టు కంటిన్యూస్లీ గివ్ ది డీటెయిల్స్. వాళ్ళ మాన్యువల్గా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. జనరల్గా ఇలాంటి షిప్స్లో ఏఐఎస్ సిస్టమ్ ఉంటుంది, ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అనేది. ఇది ఎప్పుడైతే సడన్గా మిస్ అయిందో అప్పుడే ఏదో పెద్ద ప్రమాదం జరిగింది అంటూ వాళ్ళు గమనించారు అంటూ కూడా తెలుస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి కోస్ట్ గార్డుకు చెందినటువంటి ఐసీజీఎస్ వరాద్, ఐసీజీఎస్ అన్మోల్, ఐసీజీఎస్ విజిత్ వంటి నౌకలను సెర్చ్ అండ్ రెస్క్యూ కోసం రంగంలోకి దించారు అంటూ కూడా తెలుస్తుంది. అయితే ఈ నౌక మునిగే ముందు కమ్యూనికేషన్ ఎందుకు తెగిపోయింది, ఏఐఎస్ ఎందుకు ఆగిపోయింది, ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ ఎందుకు ఆగిపోయింది
ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అనేది ఇలాంటి విషయాలకు సంబంధించి కూడా ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఖచ్చితంగా సాంకేతిక సమస్య వచ్చి ఉండొచ్చు అనేది తెలుస్తుంది. అయితే అక్కడున్న వాతావరణం కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి అనేది ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. పారాదీప్ నుంచి సింగపూర్ వెళ్తున్నటువంటి 24 మంది సిబ్బందితో కూడినటువంటి ఎంవి ఓషన్ విన్నర్ బంగాళాఖాతంలో అకస్మాత్తుగా కమ్యూనికేషన్ కోల్పోయి మునిగిపోయింది. ఇప్పటి వరకు ఇద్దరిని రక్షించారు. మిగిలిన 22 మంది కోసం భారత నేవీ అండ్ కోస్ట్ గార్డ్ తీవ్రంగా గాలిస్తుంది. ఏం జరిగింది మరియు ఆ 22 మంది పరిస్థితి ఏంటి అనే డీటెయిల్స్ మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. సో వాళ్ళలో మనం చూస్తున్నాం 20 మంది చైనా వాళ్ళు, 3 మయన్మార్, 1 బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళు. దీనికి సంబంధించి ఆర్టీవీ ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటుంది. మీ ఒపీనియన్స్ని కూడా మాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. సో అదిగో మీకు కనిపిస్తుంది బంగాళాఖాతంలో విశాఖపట్నానికి కొంచెం దగ్గరగానే కనిపిస్తుంది. మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ మీకు విశాఖపట్నం కనిపిస్తుంది. అటువైపు ఒడిశా ఈ ప్రాంతాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. మ్యాప్లో నేను మీకు మరింత క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో అదిగో కార్గో షిప్ ఎంవి ఓషన్ విన్నర్ సింక్స్ విత్ 24 క్రూ అబోర్డ్ అంటూ అక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ ప్రిడిక్షన్ లైన్ ఫర్ ద నోటబుల్ యాక్సిడెంట్స్ ఎర్త్క్వేక్స్ డ్యూరింగ్ August 18th to 29th, 2026. సో అక్కడ ఆ లైన్ మీకు కనిపిస్తుంది క్లియర్గా. సో అక్కడ చోటు చేసుకుంది ఈ ప్రమాదం అంటూ కూడా అధికారులు ఒక మ్యాప్ని రిలీజ్ చేశారు. అండ్ సో సమ్ నోటబుల్ యాక్సిడెంట్స్ ఆ ప్రాంతంలో కొంచెం ఫ్రీక్వెంట్గా ఇలాంటి ఘటనలు కూడా జరుగుతున్నాయంటూ గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మీకు. సో దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఇప్పటికైతే పూర్తి స్థాయిలో అక్కడ సహాయక చర్యల్ని రెస్క్యూ ఆపరేషన్ని కొనసాగిస్తున్నారు. ఐసీజీఎస్ వరాద్, అలాగే ఐసీజీఎస్ అన్మోల్, ఐసీజీఎస్ విజిత్ లాంటి నౌకలు అక్కడ సర్చ్ ఆపరేషన్, రెస్క్యూ ఆపరేషన్ని కొనసాగిస్తున్నాయి. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్స్ ఇవన్నీ కూడా. సో చాలా ఎఫిషియెంట్గా ఇలాంటి మిషన్స్ని పూర్తి చేయగలిగినటువంటి క్యాపబిలిటీ ఉంది. సో ఎఫిషియెంట్ క్రూ అక్కడ వర్క్ చేస్తుంది. కాకపోతే ఖచ్చితంగా ఈ 22 మందిలో ఎంతమంది ప్రాణాలతో బయటపడతారు అనే ప్రశ్న వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం ఒక్కరైనా ఉంటారా అనేది ప్రశ్న. ఆ రాఫ్ట్స్లో ఒకవేళ ఎవరైనా తప్పించుకొని ఉన్నా